చూడన్నా అసలు అవతాత్రి మాత్రం మస్తు ఉంది. అంత బాగుంది ఏంటండి వాళ్ళు ఉంది కదా అసలు గింత కూడా బోర్ కాము. అసలు ఫస్ట్ టాప్ అయితే చాలా సూపర్ గా అనిపిస్తుంది ఫైటింగ్ అని. ఎమోషన్స్ వాళ్ళ కొడుకు చనిపోతాడు అన్న, వాళ్ళ కొడుకు చనిపోతాడు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఐబొమ్మ వద్దు మనకు, ఐమాక్సే ముందు. ప్రతి ఒక్కరు వచ్చి సినిమాని థియేటర్లో చూడండి. విజువల్ ట్రీట్ కావాలంటే అదే చేయాలి బ్రో. నిజమా? అరే ఇంత ఇంటెలిజెన్స్ ఎలా డెవలప్ చేశారా? హ్యాకర్స్ నా కొడుకల్లా రే వద్దు, పైరసీలు వద్దు. ఏంట్రా ఎదురు చెప్తున్నావు? పొగరేంటి ఫేస్ లో? ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి పూర్తిగా వీడియోని కంటిన్యూ చేయండి. లాగ్ అని చెప్పను కానీ బట్ బిట్ లెట్ డౌన్, కొంచెం లెట్ డౌన్ అనిపిస్తుంది. బట్ లెట్ డౌన్ అనిపించిన లోపే హీ విల్ కమ్ అప్ విత్ గూస్ బంప్స్ సీన్. ఐ నో ది పబ్లిక్ పల్స్. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. చాలా కనెక్ట్ అయ్యే విధంగా ఉంది. లాగ్ అయితే ఏం లేదు. 3 hours మూవీ కానీ లాగ్ అయితే ఎక్కడలేదు. బాగుంది, అది ఉంటే చాలరా, తర్వాత ఏదైనా. చాలా బాగుంది. వారణాసి టీజర్ ప్లే చేశారు. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? వే ఆఫ్ ద వాటర్ తో కంపేర్ చేస్తే విజువల్లీ ఇంకా చాలా బాగుంది. 1, 2, 3 3 చూసాడు. సెకండ్ కంటే థర్డ్ మంచి అయింది. ఫస్ట్ థర్డ్ మంచి అయింది. సెకండ్ కొంచెం బోరింగ్ ఉండే, ఇది బోరింగ్ లేదు. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే తినా. అంటే బిఫోర్ అవతార్ 1, 2 కంటే ఇది అంత ఎక్స్పెక్టేషన్ లేదనిపించింది. 1, 2 పోల్చుకోండి ఇది కొంచెం తక్కువనే. అవతార్ చాలా బాగుంది, చూడొచ్చు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? డైరెక్షన్ జేమ్స్ కెమెరామెన్ కొంచెం తగ్గినట్టు. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. డైరెక్షన్ జేమ్స్ కెమెరామెన్ కొంచెం తగ్గినట్టు. అవతార్ 4 అంత ఇంట్రెస్ట్ రావట్లేదు. అవతార్ 4 చూద్దామండి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నిజంగా చెప్తున్నా కదా, మెడిటేషన్ చేసినావు నిజంగా. ఎవరితే కూర్చోబెట్టిన ఖాళీగా బొమ్మలు చూసుకుంటూ అంతే. ఆ బొమ్మలు రాడ్ 90 ml కాదని 150 ml రాడ్ అనుకోవచ్చు. నిజంగా పెద్ద ఎక్స్పెక్టేషన్ అంత లేదు. మీకు ఫ్రీగా ఉంటే మాత్రం చూడండి. పైసలు ఒక్కటికి 500 అయితే వద్దు. ఓకే అర్థమైంది. సినిమాని చూడండి, ఎక్స్పీరియన్స్ అవ్వండి. సినిమా చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉంది బాబు. గొప్ప సీక్రెట్ చెప్పారా, నీకు దానవరా బాబు. కానీ అవతారాలు అన్నీ ఫుల్ మస్తు ఎక్స్పోజింగ్ కూడా చేసాయి. చిన్న బట్టలు, చిన్న పేలికలు అన్నీ కట్టుకొని. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. కానీ అవతారాలు అన్నీ ఫుల్ మస్తు ఎక్స్పోజింగ్ కూడా చేసాయి. చిన్న బట్టలు, చిన్న పేలికలు అన్నీ కట్టుకొని. కామాంధుడు ఆడది కనబడితే చాలు బుద్ధి బానించుకోడు. స్టోరీ సెకండ్ కన్నా థర్డ్ డెప్త్ అనిపించింది. ఫస్ట్ సెకండ్ కొంచెం లేకపోయినా థర్డ్ మనకి ఎమోషనల్ కనెక్ట్ అవుతుంది. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఫ్యామిలీ లవ్ అంతా, యాక్షన్ అంతా బాగుంది. ఇది ముందే చెప్పొచ్చు కదమ్మా, చెప్పనే లేదే. సినిమా అని చెప్పకూడదు, ఇది ఒక అద్భుత కావ్యం అని చెప్పొచ్చు అన్నమాట. ఇటువంటి సినిమా హిస్టరీలోనే ఇదే ఫస్ట్ టైం చూడడం అనమాట. 3 గంటల సేపు మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్ అన్న. మ్యాడ్నెస్, ఆ రోజు పిచ్చి లేచిపోయిందన్న. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. 3D గ్లాసెస్ పెట్టుకొని చూస్తుంటే అసలు వేరే వరల్డ్ లో ఉన్నట్టుంది. ఈ వరల్డ్ తో కనెక్షన్ కట్ అయిపోయింది. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం, ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? ప్రొడ్యూసర్లు కంటైనర్లు పట్టుకోవాలి, బాక్స్ ఆఫీస్ అసలు తునకలు చేసింది. ఫస్ట్ హాఫ్ ఎలా ఉందిరా? షేక్ ఆడిస్తాను రా. కొంచెం స్లో ఉన్న విజువల్స్ ని అసలు మైండ్ కి పిచ్చి ఎక్కించింది భయ్య. బాగుందనా? నిజం బాగుందనా అంటే విజువల్స్ అయితే ఫస్ట్ హాఫ్ లో. లాస్ట్ 1 hour అయితే అసలు సీట్లో నుంచి కూర్చోలేము అసలు. ఎందుకు? ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి.